రౌండ్ లో ఏంటంటే మేము సర్వే కండక్ట్ చేసేసాము. ఆ సర్వేకి ప్రతిదానికి 4 ఆప్షన్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటి అనేది మీరు గెస్ చేయాలి. మీకు తెలిసినట్టయితే బజర్ నొక్కండి. అదిగోండి బజర్ అక్కడ ఉంది. సో ఆ బజర్ నొక్కిన వాళ్ళు ఆ 4 ఆప్షన్స్ లో నుంచి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆప్షన్ కరెక్ట్ అయితే మీ అమౌంట్, మీరు పెట్టినటువంటి అమౌంట్ 3 టైమ్స్ అవుతుంది. లేదంటే పెట్టినటువంటి అమౌంట్ పోతుంది. అండ్ అలాగే ఇంకొక టీం వాళ్ళు ఈ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అని కూడా గెస్ చేయొచ్చు. ఒకవేళ మీ గెస్ కరెక్ట్ అయినట్టయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే పోతుంది. ఓకే రెడీ? కానీ దానికన్నా ముందు ఈ రోజు సింగిల్స్ ని ట్రైన్ అప్ చేసేటువంటి ఒక సెంటర్ ని కూడా నేను పెట్టాను. సింగిల్స్ కి పాపం చాలా విషయాల్లో చాలా కష్టంగా ఉంటుంది, ఫుడ్ విషయంలో ముఖ్యంగా. అలాగే సింగిల్స్ కి ఏమున్నా లేకపోయినా కావాల్సింది ఏంటంటే పచ్చడి కావాలి. కాబట్టి వీటన్నిటిని కూడా ఇవాళ ట్రైనింగ్ సెంటర్ ని కూడా పెట్టాము. సింగిల్స్ కి ఇంకేమైనా టిప్స్ ఇవ్వాలంటే మీరు ఇవ్వచ్చు. ఇవానా ఎనీ టిప్ యూ వాంట్ టు గివ్ ఫర్ సింగిల్స్? యూ హావ్ టు గివ్ మీ. నో రైట్, మీకోసం ఒక మంచి టిప్ ఉంది. అదేంటంటే చపాతీలు తయారు చేయడం ఎలా. అది టిప్పా? ఆల్రెడీ వచ్చాయేంటి కొంపదీసి? yes I know the basics. ఓకే సరే, ఫస్ట్ రౌండ్ అయితే మొదలు పెడదాం, తర్వాత చపాతీలోకి వెళ్దాము. ఫస్ట్ క్వశ్చన్, మీకు ఇష్టమైన వారి ఫోటో ఎక్కువగా ఎక్కడ పెడతారు? ఏ ఇంట్లో గోడ పైన, బి ఆఫీస్ లో డెస్క్ పైన, సి సెల్ ఫోన్ స్క్రీన్ పైన, డి పర్సులో. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీకు ఇష్టమైన వారి ఫోటో ఎక్కువగా ఎక్కడ పెడతారు? ఇంట్లో గోడ పైన, ఆఫీస్ లో డెస్క్ పైన. ఇద్దరు సమానమైనటువంటి టైంలో అక్కడి నుంచి బయలుదేరినప్పటికీ వెన్నెల కిషోర్ గారు చెయ్యి కొంచెం పొడుగ్గా ఉండడం వల్ల ఆయనే ఫస్ట్ బజర్ నొక్కారు. చెప్పండి వెన్నెల కిషోర్ గారు. సెల్ ఫోన్ స్క్రీన్, సి. ఎంత అమౌంట్ పెడతారు? మీ దగ్గర 7,40,000 ఉంది. 50,000 అట. ఓకే సరే, 50,000 పెట్టారంటే వీళ్ళ ఆన్సర్ రైట్ ఆ రాంగ్? అది రాంగ్ ఆన్సర్. సరే, రాంగ్ అని ఎంత పెడతారు మీరు? రాంగ్ అని ఒక 50. మీరేమో రాంగ్ ఆన్సర్ అంటున్నారు, వీళ్ళ ఆన్సర్ ఏమో సెల్ ఫోన్ స్క్రీన్ పైన అంటున్నారు. ఏది రైట్ ఆన్సర్ చూద్దాము. రైట్ ఆన్సర్. సెల్ ఫోన్ స్క్రీన్ పైన రైట్ ఆన్సర్. మీరు పెట్టినటువంటి 50,000 3 టైమ్స్ పెరిగింది. కంగ్రాచులేషన్స్. కానీ శ్రీ విష్ణు గారు మీరు పెట్టిన అమౌంట్ పోయింది. ఇప్పుడు మనం సింగిల్స్ కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి చపాతీ ఇవానా ఒకసారి వచ్చి చేయండి. ఒక చపాతీ చూద్దాం ఎలా చేస్తారు. కాకపోతే మాకు హార్ట్ షేప్ లో కావాలి. ఈ చపాతీ పిండిని మీరు చేత్తో బాగా, మీ చేతుల్ని బాగా కడుక్కున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. ఆమె చేతులు కడుక్కోలేదు, కానీ మనం తినేటప్పుడు కడుక్కున్న సరిపోద్ది. హార్ట్ షేప్ లో తయారు చేయాలి. మీరు చపాతీ షేప్ లోనే తయారు చేస్తున్నారు. అది లాస్ట్ దా, అది హార్ట్ షేప్ లో. ఈ ప్రొఫెషనలిజం చూస్తుంటే బాగానే తయారు చేసేలాగుంది. శ్రీ విష్ణు గారు మీ కామెంట్స్ ఏంటి దీని మీద? చాలా బాగా చేస్తారు. చాలా జెన్యూన్ అండి ఆమె. వెరీ గుడ్. కాదు, చపాతీ అలా రావాలి కదా, మరి ఎంబ్రాయిడరీ చేస్తుంది దాని మీద చపాతీగా. ఇది ఇవానా చపాతీ. ఎస్, ఇప్పుడు ఈ ఇవ్వనా చపాతీని ఎవరికి ఇవ్వబోతున్నారు? ఐ డోంట్ ట్రస్ట్ మై సెల్ఫ్. సో ఈ హార్ట్ చపాతీని ఇవానా ఇప్పుడు ఎవరికి ఇవ్వబోతున్నారంటే? ఐ విల్ గివ్ టు కేటీగా. నో. గివ్ మీ. హి వాలంటీర్డ్, సో ఐ విల్ గివ్ ఇట్ టు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నాము. అబ్బాయిలు అందరిలో ఉన్నా సరే సైలెంట్ గా చేసే పనులేంటి? ఏ సైట్ కొట్టడం, బి స్నేహితుల వస్తువులు దాయడం, సి లవ్వర్ తో చాట్ చేయడం, డి ఫోన్ లో గేమ్స్ ఆడడం. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు అందరిలో ఉన్నా సరే సైలెంట్ గా చేసే పనులేంటి? సైట్ కొట్టడం, స్నేహితుల వస్తువులు దాయడం. ఓకే, మీరు బజర్ నొక్కారు కదా, చెప్పండి. సైట్ కొట్టడం. సైట్ కొట్టడం ఎంత అమౌంట్ పెడతారు? ఇందాక ట్రిపుల్ అమౌంట్ వచ్చింది కదా. 1,50,000. సరే, సైట్ కొట్టడానికి 1,50,000 పెట్టారు. మీరు ఇది రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారు? రాంగ్. ఎంత పెట్టారు? 1,50,000. అది అంతే.
ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? లవర్ తో సిఆర్డి సి. లవర్ తో చాట్ చేయడం. సరే అయితే చూద్దాము వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, అరే వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, అయ్యో అబ్బాయిలు అందరితో ఉన్న సైలెంట్ గా చేసేటువంటి పని లవర్ తో చాట్ చేయడం. లే ఫస్ట్ నుంచి ఆడదాం మళ్ళీ. సరే అనుదీప్ వచ్చినప్పుడు పిలుస్తాను, అప్పుడు ఫస్ట్ నుంచి ఆడుదురు కానీ మీరు. ఓకే, సో మీ అమౌంట్ పోయిందండి అండ్ మీకేమో అమౌంట్ డబుల్ అయింది ఎందుకంటే మీరు వాళ్ళ ఆన్సర్ రాంగ్ అని చెప్పారు కాబట్టి. ఈ శుభ సందర్భంగా డబ్బులు పోయి వెన్నెల కిషోర్ గారు బాధలో ఉన్నప్పుడు ఆయన సింగిల్స్ కి పచ్చడి పెట్టడం ఎలాగా అనేది నేర్పిస్తారు. రండి, ఆవకాయ పచ్చడి పెట్టడం ఎలాగా. ఆవకాయ పచ్చడి పెట్టడం ఎలాగా? ఫస్ట్ ఇందులో ఆయిల్ వేయాలి. మీరు పచ్చడి చేస్తున్నారు, పచ్చడి చేయమంటే. తర్వాత ఇందులో కారం వేయాలి తగినంత. ఏంటి అంత సంపాదిస్తున్నారు ఈ షో? నెక్స్ట్ సాల్ట్. మీరే చెప్పారు, నేను వేస్తున్నా. నెక్స్ట్ అది కలపాలి. అదేంటి? అది ఏంటిది ధనియా పౌడర్, ధనియా పౌడర్. నో, ధనియా పొడి కాదు. చాట్ మసాలా. ఆవపిండా? రైట్ ఆన్సర్. ఓ వావ్, థాంక్యూ. ఆవపిండి ఎందులో నుంచి వస్తుంది? ఆవు పాలు నుంచి. ఇప్పుడు ఇందులో నుంచి ఫస్ట్ ముక్క నేను మీకే పెట్టబోతున్నాను. ఉప్పు సరిపోయిందా లేదా? ఏది? Stop. వెన్నెల కిషోర్ గారికి ఎలాగైనా మనం పచ్చడి పెట్టాల్సిందే. ప్యానికెట్ వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. చూసిన వెంటనే చాలా మంది ఎక్కువగా వేటిని వాసన చూస్తారు? ఏ పువ్వులు, బి పర్ఫ్యూమ్స్, సి ఆహారం, డి పుస్తకాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చూసిన వెంటనే చాలా మంది ఎక్కువగా వేటిని వాసన చూస్తారు? పువ్వులు, పర్ఫ్యూమ్స్. శ్రీ విష్ణు గారు అమౌంట్ పెట్టేసిన తర్వాత ఆన్సర్ చెప్తారా? ఓకే. 2 lakhs. పువ్వులు. ఓకే, 2 లక్షలు పువ్వుల మీద పెట్టారు. మీరు వీళ్ళ ఆన్సర్ రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా? రైట్, ఫ్లవర్స్. ఫ్లవర్స్. ఓకే, హౌ మచ్ అమౌంట్? 50,000. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. ఒకవేళ కరెక్ట్ అయితే ఇద్దరికి వస్తాయి డబ్బులు. రైట్ ఆన్సర్. मेरा लवर मैं तुझको दिया फ्लावर, పువ్వులు ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీకు కూడా మీరు పెట్టినటువంటి 50,000 డబుల్ అయింది, మీరు పెట్టిన 2 లక్షలు ట్రిపుల్ అయింది. కంగ్రాట్స్.